వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మన స్టూడియోలో ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవాడు, తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు అరెస్ట్లు అయినవాడు, ప్రస్తుతం ఉస్మానియాలో రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆజాద్ మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే ఆజాద్. నమస్తే అన్న. ఈ మధ్యకాలంలో మీరు ప్రత్యక్షంగా మీరు ఇంకొంతమంది కూడా చాలా రెగ్యులర్గా అరెస్ట్లు అవుతున్నారు. ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ను పోలీసులు రెగ్యులర్గా అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు? ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక చైతన్యవంతమైన నేల. అది ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వాళ్ళు అన్యాయానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రశ్నించడం అనేది ఆ ఉస్మానియా యూనివర్సిటీ నేల వాళ్ళకు నేర్పింది. ఈ క్రమంలోనే విద్యార్థుల యొక్క హక్కులకు సంబంధించి మేము పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఒకటి, అదేవిధంగా నిరుద్యోగ సమస్య అనేది ఒకటి, అదేవిధంగా యూనివర్సిటీలు అనేటివి మొత్తం కూడా అధ్యాపక పోస్టుల భర్తీ చేయకుండా యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్వీర్యం చేయటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ మూడు ప్రధాన విషయాలను మేము పర్టికులర్గా స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేస్తూ మేము వీటి మీద రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, ర్యాలీలు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మనకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 7,500 కోట్ల బకాయిలు ఇప్పటివరకు చెల్లించకపోవడం వల్ల మొత్తం కూడా విద్యా వ్యవస్థ మొత్తం కూడా అసలు ఒక కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈరోజు విద్యార్థులందరి చేతులలో కూడా ఎవరి దగ్గర కూడా సర్టిఫికేట్ లేవు. ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక కోర్స్ కంప్లీట్ చేసినాం, మా సర్టిఫికేట్లు మాకు ఇవ్వండి, మేము ఒక ఉద్యోగంలో చేరుతాం అంటే వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వరు, మీరు మొత్తం ఫీజు చెల్లించాలంటారు. అదేవిధంగా మేము కొత్తగా మీ కాలేజీలో జాయిన్ అవుతామంటే ఫీజు రియంబర్స్మెంట్ గ్యారెంటీ లేదు, గత 3 సంవత్సరాల నుంచే ఇవ్వలేదు, 7,500 కోట్ల బాకీ ఉన్నది గవర్నమెంట్, ఈ వస్తువు రాదు గ్యారెంటీ లేదు, అసలు ఈ స్కీమ్ ఉంటుందో ఉండదో తెలియదు అని చెప్పేసి కొత్తగా చేరేటువంటి విద్యార్థులను ముందే వాళ్ళ దగ్గర పైసలు గుంజి డిపాజిట్ చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో కనబడతా ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో విద్యార్థులు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు రెగ్యులర్గా మాకు కంటిన్యూస్గా కాల్స్ చేస్తూ ఉన్నారు. అన్న మరి ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలంటున్నారు, ముందే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు వస్తాయో రావో కట్టాలంటున్నారు అని చెప్పేసి ఫీజుల వేధింపు అనేది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో అదేవిధంగా ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలలో విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భం ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు వినతులు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, అన్నీ చేసినాం. ఎన్ని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దున్నపోతు మీద వానబడ్డట్టే రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నది. అనేక సందర్భాల్లో సెక్రటరియట్కి వెళ్ళి మేము ఉప ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము అనేక సార్లు అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినాం. ఒక 10 మంది విద్యార్థి సంఘాలు వచ్చి మిమ్మల్ని కలిసి విద్యార్థుల సమస్య ఈ విధంగా ఉంది, మీరు పరిష్కరించడం అని చెప్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి మాతో చర్చించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండే. వాళ్ళు అట్లాంటి ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళు ఎన్నికల్లో రాజకీయాల్లో గెలవడం కోసం వాళ్ళ మేనిఫెస్టోలో మేము ఉచిత విద్య ఇస్తాం, మొత్తం కూడా ఫీజు రాయితీలు ఇస్తాం, హాస్టల్ ఫీజులు మేమే చెల్లిస్తాం, మేమే భరిస్తాం అని చెప్పేసి మొత్తం కూడా విద్యారంగాన్ని మొత్తం కూడా ఒక ప్రభుత్వం ఆధీనంలో నడిపేస్తాం అనేటువంటి ఒక ఆశల పల్లకిలో వాళ్ళు ఊరేగించారు ఎలక్షన్ టైంలో. అట్లాంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మేము ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం నడుపుతాం అని చెప్పినటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం మాకు అపాయింట్మెంట్ ఇస్తలేదు. ఇట్లాంటి సందర్భంలో మేము ఏం చేయాలి? ఎన్నోసార్లు ఈ విద్యార్థుల సమస్యలను ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర పోయి పరిష్కరించే ప్రయత్నం చేస్తే మేనేజ్మెంట్ వాళ్ళకు మాకు తీవ్రమైనటువంటి గొడవలు, ప్రైవేట్ యాజమాన్యాలు మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి మరి పైసలు, మేము ఇక్కడ అధ్యాపకులకు ఎట్లా జీతాలు ఇవ్వాలి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఎట్లా మెయింటైన్ చేయాలి, ఖర్చులను ఎట్లా నిర్వహించాలి, మేము కాలేజీలు నడుపుతున్నాం, మేము విద్య అందిస్తున్నాం కాబట్టి మాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి రియంబర్స్మెంట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం, మేనేజ్మెంట్లకు విద్యార్థి సంఘాల నాయకులకు అనేక సందర్భాల్లో ఘర్షణలు అవుతున్నటువంటి సందర్భం. ఇందులో బలైతుంది ఎవరు? సాధారణ విద్యార్థులు. వాళ్ళందరూ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్ది ఈ రాష్ట్ర నిర్మాణంలో, ఈ దేశ నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాల్సిన సందర్భంలో ఇలా వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. విద్యార్థులందరూ రోడ్ల మీద పడి ఇలా క్యాబ్ డ్రైవర్ల ఇల్లు, ఇలా ప్రైవేట్ జాబులు చేస్తున్నారు, చిన్న చిన్న జొమాటో, స్విగ్గీ లాంటి ఒక జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళు అనేక మంది ఇంటికాడ వ్యవసాయాలు చేస్తున్నారు. ఏం సర్టిఫికేట్ ఇస్తారు? డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు వాడు ఒక కంపెనీలో జాబ్ వచ్చినా కూడా నీకు సర్టిఫికేట్ తీసుకురా అంటాడు, సర్టిఫికేట్స్ లేవు, నువ్వు ఫీజు కడితే సర్టిఫికేట్ ఇస్తా అంటాడు. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర లక్షల రూపాయల ఫీజులు ముక్కు విండి వసూలు చేస్తా ఉన్నారు. దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులకి ఎలా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రావాలి. ప్రభుత్వం ఇంత బాకీ పడ్డప్పుడు మేము చూసి విసిగి వేసారేసి మేము డైరెక్ట్గా ఇక మేము హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను తీసుకోవడం జరిగింది. దాదాపు 22 విద్యార్థి సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను, ప్రొఫెసర్స్ను అందరితో చర్చించి మేము ఇలా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని విద్యార్థి సంఘాలతో కలిసి 72 గంటల బంద్ అనేటువంటి ఒక పిలుపుని తీసుకోవడం జరిగింది. ఇట్లా ఒక మిలిటెంట్ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇవి ప్రజల దగ్గరికి చేరుతాయి కావచ్చు. ఈ సమస్యలు ప్రజలకు అంటుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో గాడ్స్ ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఏదైతే వరల్డ్ బ్యాంక్ తోటి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద లెసన్స్ అని చెప్పేసి లెసన్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి కొన్ని విధానాల పరంపర కొనసాగిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేట్ చేతిలో పెట్టిన సందర్భంలో ఏ విధంగానైతే ఒక తిరుగుబాటు వచ్చి ఆ క్రమంలో స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఆ క్రమంలో తన లాభార్జన ధ్యేయంగా ఓన్లీ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచిపోసిన సందర్భంలో ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ సందర్భంలో అప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, అదేవిధంగా ఒక నక్సలైట్ తోటి శాంతి చర్చల సమస్య ఉంది. అదే సందర్భంలో విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే స్కాలర్షిప్ ఇష్యూస్, ఈ ఫీజుల పెంపు, ఇలాంటి ఇష్యూస్, ప్రైవేట్ కాలేజీలో ఫీజుల ఇష్యూస్, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అట్లాంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పడగొట్టింది. ఎట్లా పడగొట్టింది? ఈ స్కాలర్షిప్ ఇష్యూస్, ఫీజుల పెంపు ఇష్యూస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా క్రమక్రమంగా రాష్ట్ర రాజధాని నుంచి జిల్లాల్లోకి వెళ్ళడం, జిల్లాలో నుంచి ప్రజల మధ్యలోకి వెళ్ళడం, ఇట్లా ప్రజల మధ్యలోకి వెళ్ళిన సందర్భం నుంచి ఒక పెద్ద ఉద్యమ వెలువ రావడం, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పడగొట్టడం. ఆ సందర్భంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, అప్పుడు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో 720 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే. 700 ఇంజనీరింగ్ కాలేజీలు మేము ఫీజుల పెంపు ద్వారా విద్యార్థులు చదువుకోలేని ఒక పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా కొన్ని కాలేజీలు మూసుకోవడం జరిగింది. దాదాపు ఇక్కడ తెలంగాణలో 370 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 170 కాలేజీల దాకా, 200 కాలేజీల దాకా మూసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఒక 170 కాలేజీలు మిగలడం జరిగింది మన దగ్గర. అంటే ఇట్లా ఫీజులు కట్టడం లేదు, విద్యార్థులంతా కూడా ఇంజనీరింగ్ చదువుతలేరు అని చెప్పేసి ఒక సందర్భం ఉన్నటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి ఆలోచించి కాలేజీలు మూసుకుంటున్నారు. ఒకవైపు విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు వస్తలేరు, టెక్నికల్ ఎడ్యుకేషన్కి వస్తలేరు, ఎట్లా అవుతామని చెప్పేసి సమాలోచన చేసి మేము ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఎంత పవర్ఫుల్ అంటే ఒక సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ను కూలదోసినటువంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది. అట్లాంటి ప్రోగ్రామ్ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలు వాళ్ళ యొక్క జెన్యూన్ సమస్యను అడ్రస్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక యుద్ధాన్ని ప్రకటించారు. మా స్కాలర్షిప్స్, మా రియంబర్స్మెంట్ మాకు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి ఇలా రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రదర్శనలు, ముట్టర్లు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులను కంప్లీట్గా ఈరోజు ముందస్తు అరెస్టులు చేసినటువంటి ఒక పరిస్థితి కనబడుతున్నది. విద్యార్థులను అరే వీళ్ళు ఏదో వీళ్ళు తప్పిపోతే ఏదో గ్రెనేడ్ అయి పేలుతారో, లేకపోతే వీళ్ళు ఏదో అసెంబ్లీని ఏదో మొత్తం ఆక్రమిస్తారో, లేకపోతే ఏదో సెక్రటరీని మొత్తం ముట్టడిస్తారో, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కూలగొడతారో అని చెప్పేసి ఈ విద్యార్థులను చూసి ప్రభుత్వాలు భయపడి మమ్మల్ని హాస్టల్లోకి వచ్చి, అదేవిధంగా క్లాస్ రూమ్లో పోయి ఒక అతను అటెండెన్స్ చేసుకునే సందర్భంలో అటెండెన్స్ చేసుకుంటే నేను వేస్తా కానీ నువ్వు అయితే అరెస్ట్ అని చెప్పేసి తీసుకుపోయి ఇట్లా ముందస్తు అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరుగుతుంది. ఈ విద్యార్థుల యొక్క జెన్యూన్ డిమాండ్ పై మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ సమస్య యొక్క తీవ్రత అది జిల్లాలకు చేరి ప్రజలకు చేరితే ఈ ప్రభుత్వాలు పడిపోయేటువంటి ఒక సీరియస్నెస్ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో మేము నిస్సహాయతకు గురైనటువంటి ప్రభుత్వాలు, నిరాశతో ఉన్నటువంటి ప్రభుత్వాలు మా తిరుగుబాటుకు భయపడి మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక టైంలో ఉస్మానియా యూనివర్సిటీయే తెలంగాణను లీడ్ చేస్తుందనే పరిస్థితి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ బంద్ అంటే బంద్ జరిగేది, ర్యాలీ అంటే ర్యాలీ జరిగేది, ప్రజలు దూకం అంటే దూకే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి రావడానికి మీకేమనిపిస్తుంది? బాధ అనిపించట్లేదా? ఇట్లనే జరుగుతుందని ముందే ఊహించారా? ఏంటి పరిస్థితి? మేము పెద్దగా ఈ తెలంగాణ వస్తే ఒకేసారి ఏదో విప్లవం వచ్చి మొత్తంగా తెలంగాణ ప్రజాస్వామీకరించబడుతుంది, తెలంగాణలో ఒక లౌకికత్వం ఉంటుంది, తెలంగాణలో ఒక సోషలిజం ఉంటుంది, లేకపోతే తెలంగాణలో ఇక కుల వివక్ష, మత వివక్ష లాంటివి ఏముండవు, అందరికీ భూ పంపిణీ జరుగుతుంది, మొత్తంగా ఒక సమానత్వ సమాజం ఏర్పడుతుందని చెప్పేసి మేమేం పెద్దగా కళ్ళు కనలే. కాకపోతే మేమేమనుకున్నాం అంటే రేపు రాబోయే తెలంగాణలో ఒక ప్రజాస్వామీకరించుకోవాలి. ఇలా స్త్రీలపై అత్యాచారాలు ఉండద్దు, అందరికీ ఉచిత విద్య అందేటువంటి ఒక సమాజం కావాలి. మనం ఎందుకు పోరాడుతున్నాం? మన భావితరాలకు అందరికీ విద్య దక్కేటువంటి ఒక హక్కు కావాలి. రాజ్యాంగంలో మనకు స్పష్టంగా తెలియజేసిండు విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు. ఈ హక్కు మనం ఈరోజు కోరుకుంటూ రాలేదు. ఈ హక్కు కోసం హంటర్ కమిషన్ ముందు జ్యోతిరావు పూలే అందరికీ విద్య ఉండాలని చెప్పేసి తను రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే చేయడం జరిగింది. గాంధీ కూడా మాట్లాడాడు అందరికీ విద్య చెందాలని చెప్పేసి. అదే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అందరికీ విద్య అందాలని చెప్పేసి తను పోరాటం చేస్తుంటే అప్పుడు నిధులు సరిపోవని చెప్పేసి దాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరచడం జరిగింది. క్రమేణా ఈ అనేక పోరాటాల ఫలితంగానే ఈరోజు విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా మారింది. విద్య అనేది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇవాళ ఒక చట్టంగా మారింది. అందరికీ విద్య తప్పకుండా అందాలనేటువంటి ఒక సందర్భం మన ముందుకు వచ్చింది. ఏ చట్టం కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏ హక్కులు కూడా ఏవి ఉచితంగానే మనకు రాలేదు. రాజ్యాంగం ఏర్పాటుకు ముందు కూడా
భూస్వామ్యంపై, పెత్తందారీ పోరాటాలపై, పెట్టుబడిదారులపై, వివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి అనేక త్యాగాలు చేయడం ద్వారా ఆ త్యాగాల ఫలితంగానే ఈరోజు రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలు, దాంతోపాటు సోషలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, గణతంత్రం అనేటువంటి రాజ్యాంగ పీఠికలో ఒక రాజ్యాంగ విలువలు అనేటువంటి పొందుపరచబడ్డాయి. ఈ రాజ్యాంగంలో ఆత్మగా ఉన్నటువంటి ఈ పౌర హక్కులు అనేటువంటివి కూడా రాజ్యాంగానికి ప్రాణం అంటాడు అంబేద్కర్. ఆర్టికల్ 21 జీవించే హక్కు కానీ, లేకపోతే రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 15లో తెలియజేసే విద్యా హక్కు కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగానికి ప్రాణప్రదం లాంటివి అనేటువంటి చెప్తాడు. ఇవి లేకుండా రాజ్యాంగాన్ని మనం ఊహించలేమని చెప్పి చెప్తాడు. ఇట్లాంటి మనం పోరాటాల ద్వారా వచ్చినటువంటి ఈ హక్కులను తెలంగాణలో కూడా మనం అనుభవిస్తాం అన్నటువంటి ఒక కళ మా దగ్గర ఉండేది. మనకు అత్యాచారాలు ఉండొద్దు, కులవేక్ష ఉండొద్దు, మద్యపాన నిషేధం ఉండాలి, అందరికీ సమానమైనటువంటి భూమి కావాలి, కౌలు రైతులకు భూమి ఇవ్వాలి, ఇట్లా అనేక ప్రజాస్వామిక ఆకాంక్షలతో మేము తెలంగాణలో ముందుకు వచ్చినాం. నిరుద్యోగం ఉండొద్దు, నిధులు ఉండాలి, నీళ్లు ఉండాలి, మనం ప్రాంతీయ వివక్షకు గురైనాం, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చెందించుకుందాం, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందించుకుందాం అని చెప్పేసి మేము కళ్ళగన్నాం. కానీ అలా తెలంగాణలో ప్రజాస్వామ్యం సరే వాళ్ళు ఇచ్చిన నిర్వచనమే, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేటువంటిది ఇలా పోయి బై ద కార్పొరేట్స్, ఫర్ ద కార్పొరేట్స్, ఆఫ్ ద కార్పొరేట్స్ అనేటువంటి స్థితికి ఇలా తెలంగాణ చేరుకున్నది. తెలంగాణలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకే ఇలా విద్యా సంస్థలు, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకే ఇలా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు. అస్సాం గణ పరిషత్ చూస్తే ఒక సందర్భంలో మనం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి హాస్టల్కి వెళ్ళి సందుగా పట్టుకపోయి వాళ్ళు ఒక సందర్భంలో అసెంబ్లీలో వాళ్ళు ముఖ్యమంత్రుల స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి అది. సరే మేము ముఖ్యమంత్రులు కావాలని కోరుకున్నామా, లేకపోతే మంత్రులు కావాలని కోరుకున్నామా అనేటువంటి విషయం కాదు ఇక్కడ. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ కావాలని కోరుకున్నాం. రాబోయే తరాలకు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ఇంటెలెక్చువల్ సెక్షన్ బయటకు రావాలని కోరుకున్నాం మేము. ఈ సమాజాన్ని ప్రజాస్వామీకరించాలని కోరుకున్నాం మేము. ఈ సమాజంలో ఏ అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు తీర్చడం కోసం మనం పోరాడాలని కోరుకున్నాం. ఈ తెలంగాణను బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నాం మేము. ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కోరుకున్నాం మేము. అందరికీ విద్య దక్కాలి, అందరికీ ఉద్యోగాలు కావాలని కోరుకున్నాం మేము. కానీ అలా ఉద్యోగాల పరిస్థితి చూసినట్లయితే దాదాపు టీఎస్పీఎస్సీలో ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి విద్యార్థులు 20 లక్షలకు పైగా ఉంటారు. ప్రతి సంవత్సరం ఏటా పెరుగుతున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య అంటే దాదాపు ఒక 25 లక్షల మంది నిరుద్యోగులు ఏటా కూడా ఉద్యోగాల కోసం వాళ్ళు తలమునకలై లైబ్రరీల చుట్టూ తిరుగుతూ, చదువుతూ, ఒక్క పూట తింటూ, 2 పూటలు తింటూ, అనేక కష్ట నష్టాలకు కూర్చుతూ, రూమ్ రెంట్లు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతూ, నానా పాటలు పడితే అలా ఉద్యోగులు మొత్తం కూడా రుళ్ళపడినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది, తెలంగాణ గవర్నమెంట్ మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది. ఏ ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఏదో బీరాల వలికింది, ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ ఏం చెప్పిండు, ఆర్టీసీ క్రాస్ రోడ్లో మొత్తం నిరుద్యోగుల మధ్యలో కూర్చొని మేము నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం, మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ లేదు. మేము కోరుకున్న తెలంగాణ ఎటుపోయింది అసలు? ఇవాళ మా తల్లిదండ్రులు అయ్యో మీకు ఉద్యోగాలు లేకపోయాయి, మీ చదువులు ఒక నాణ్యమైనటువంటి చదువులు లేకపోయాయి, ఎక్కడ కూడా ప్రైవేట్ కార్పొరేషన్ ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉన్నది. ఇలా శ్రీ చైతన్య నారాయణ దాదాపు 200 కాలేజీలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి, దాదాపు ఒక 120 స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. నారాయణ 200 కాలేజీలు, శ్రీ చైతన్య 200 కాలేజీలు. ఏడా ఇక మరి మొత్తం కూడా ప్రైవేట్ ఎడ్యుకేషనే కదా. ఒక్కొక్క విద్యార్థి నువ్వు ఏసీ క్యాంపస్, నాన్ ఏసీ క్యాంపస్. ఏసీ క్యాంపస్ చదవాలంటే 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి నువ్వు. బయటికి ఏసీ క్యాంపస్ అని చెప్తారు, లోపల పోయి చూస్తే మనం రీసెంట్గా మనం పత్రికల్లో చూసినాం, వార్తా ఛానల్లో చూసినాం, 5-6 అమ్మాయిలు ఒకే దాంట్లో కుక్కి వాళ్ళు కనీసం వెలుతురు ఉండదు, కనీసం వాష్రూమ్స్ ఉండవు, ఏముండవు ఆ రూమ్స్ వల్ల. బయటికి చూస్తే ఏసీ క్యాంపస్ అని చెప్పేసి మాట్లాడతారు, ర్యాంకులు వేట పెడతారు, విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇట్లాంటి ప్రజాస్వామిక తెలంగాణ మేము సాధించుకున్నది, ఇట్లాంటి తెలంగాణ మేము సాధించుకున్నది, మేము కోరుకున్న తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ. అయితే ఈరోజు పాలకులు మొత్తం కూడా విద్యార్థులను వంచారు. విద్యార్థుల హక్కులపై పోరాడిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. యూనివర్సిటీలలో అధ్యాపక పోస్టులు భర్తీ చేయమంటే కేసులు పెడతా ఉన్నారు, మాకు స్కాలర్షిప్స్ కావాలంటే కేసులు పెడతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్ చేసే విద్యార్థికి ఒక నాణ్యమైన రీసెర్చ్ చేస్తాడు, కొంచెం ఫెలోషిప్ ఇవ్వండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడిగితే ఫెలోషిప్ ఇవ్వలేదు. మాకు 10,000 రూపాయలు ఉన్నటువంటి పిహెచ్డి స్కాలర్ ఫీజును 1,20,000 చేసి ఏకంగా మీకు రియంబర్స్మెంట్ వస్తుంది అంటారు. 3 సంవత్సరాల నుంచి రియంబర్స్మెంటే లేదా, స్కాలర్షిప్ లేదు, రియంబర్స్మెంట్ లేదంటే కొత్తగా పిహెచ్డి స్కాలర్స్కు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి ఒక వీసీ గారు బీఆర్ఎస్కు దగ్గరగా ఉండి రాజకీయ జోక్యంతో తన అటానమస్ స్వేచ్ఛను వదిలేసి రాజకీయ జోక్యంతో నాకేమో సీట్ వస్తుంది కావచ్చు, రేపు నేను ఎంపీ అయితేనో లేకపోతే ఎమ్మెల్సీ అయితేనో ఒక ఆశతోటి, ఒక దురాశతోటి మా ఫీజులను 10,000 రూపాయల పిహెచ్డి కోర్స్ ఫీజును 5 సంవత్సరాలకు 1,20,000 చేసాడు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి మేము ఈ ఫీజులన్నీ కూడా? ఇది ప్రభుత్వ విశ్వవిద్యాలయమా, ప్రైవేట్ విశ్వవిద్యాలయమా? ఇంకోవైపు చూస్తే పల్లా రాజేశ్వర రెడ్డి అలా ఎమ్మెల్యే గారు తను ఏం చేస్తున్నాడు, తనకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుకుంటూనే తన అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు, ప్రైవేట్ యూనివర్సిటీలకు వాళ్ళు వెల్కమ్ చెప్పారు. తను ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాడు, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి. బ్రౌన్ ఫీల్డ్ మేము ఆల్రెడీ మాకు ల్యాండ్, మాకు అకాడమిక్ ఎక్సలెన్స్ చేయడానికి మా దగ్గర ఆల్రెడీ ల్యాండ్ ఉందని చెప్పేసి బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ తీసుకొచ్చుకున్నాడు, క్యాంపస్ తీసుకొచ్చుకున్నాడు.
దాంట్లో ఏం చేయాలి? గవర్నమెంట్ స్టూడెంట్స్ కొనాలి, గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలి, సర్టిఫికేట్ 4 years తర్వాత పలరాజరెడ్డి ఇస్తారు. చూడండి, ఎవరికి అధికారం ఉంటుంది. మల్లారెడ్డి ఒక యూనివర్సిటీ తెచ్చుకున్నాడు. చూడండి, ఈరోజు ఎవరైతే పెట్టుబడిదారులు, ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో విద్యార్థుల త్యాగాల మీద ఎక్కి, మా భుజాల మీద ఎక్కి, మమ్మల్ని కిందికి తొక్కి, మా మీద కేసులు పెట్టి, మా మీద అణచివేత గురి చేసి ఇలా వాళ్ళు అసెంబ్లీలలో, పార్లమెంట్లో కూర్చున్నారు. మా గురించి అక్కడ ఒక వాయిస్ లేదు, ఒక్కరు మాట్లాడడం లేదు మా గురించి పార్లమెంట్లలో. మేము ఏదైనా ప్రయత్నం చేస్తే మమ్మల్ని వాళ్ళు అణచివేయడం. ఇప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళు పాలకవర్గ పార్టీలలో ఏ పార్టీలో ఇప్పుడు కూడా వాళ్ళంతా వ్యాపారవేత్తలే, వాళ్ళంతా ఒక్కటే. వాళ్ళందరూ కూడా ఇలా ప్రైవేట్ కాలేజీలకు ఇలా ద్వారాలు తెరిచిండు, ప్రైవేట్ యూనివర్సిటీలకు ద్వారాలు తెరిచిండు, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్వైట్ చేసిండు. వాళ్ళంతా కూడా ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీస్ వద్దు మేము ఎన్ఈపీ అని చెప్తుంటే డీమ్డ్ యూనివర్సిటీస్ తీసుకొస్తా ఉన్నారు. ఇట్లాంటి సందర్భం మేము ఏ విద్యా ప్రైవేటీకరణ వద్దనుకున్నామో, ఏ విద్యా కాషాయీకరణ వద్దనుకున్నామో, ఏ విద్యా కార్పొరేటీకరణ వద్దనుకున్నామో, మాకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక విద్య జరగాలి అందరికీ. వాళ్ళ హామీలు చూస్తున్నాం. KG to PG ఉచిత విద్య ఎక్కడ కనబడుతుంది? ఉచిత విద్య ఏది? ఎక్కడ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినా, ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే మంత్రి లేడు. రేవంత్ రెడ్డి గారిని శాఖ తన దగ్గర పెట్టుకున్నాడు. ముబ్బడిగా ఫీజులు పెంచిళ్ళు. ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు పెంచి ఇంకా సరిపోలేనట్టు మేము ఇంకా ఫీజులు వేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఫీజులు వేస్తారు సరే, FFC రిపోర్ట్, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ మీరు ముందు ఆన్లైన్లో పెట్టండి అని అడుగుతున్నాం మేము. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడేమో ఏమేమి కావాలో చూపిస్తాం. ఒక సెక్షన్కు ఒక 8 మంది ఫ్యాకల్టీ కావాలి, ఒక PhD స్కాలర్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించాలి. మేము ఫీజులు పెంచుకుందాం అంటే ఎట్లా? ఫీజులు పెంచుకోవడానికి క్రైటీరియా ఏంటిది మీ ఇంజనీరింగ్ కాలేజీలలో? మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతలేదు, మేము నాణ్యమైనటువంటి విద్య ఇస్తున్నాం, మాకు ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది, మాకు ఎక్కువ ఫ్యాకల్టీకి జీతాలు సరిపోతున్నాం, మేము జీతాలు ఇవ్వాల్సి ఉన్నది అని చెప్పేసి మీరు ఫీజులు పెంచుకుంటాం అనుకుంటున్నారు. మీకు ఏ కాలేజీలో చూసినా ఇవాళ ఫ్యాకల్టీ సరిగా లేరు, విద్యార్థుల తగ్గట్టు ఫ్యాకల్టీ సరిగా లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ లేవు, యాంటీ సెక్సువల్ హరాస్మెంట్ గ్రూప్స్ లేవు, డ్రగ్స్ కంట్రోలింగ్ గ్రూప్స్ లేవు. అసలు ఇంజనీరింగ్ కాలేజీలో అయితే బాడీ గార్డ్స్ పెడతారు కాలేజీల ముందు. ఎందుకు మీ కాలేజీల ముందు బాడీ గార్డ్స్? మీరు ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ప్రక్రియను బేస్ చేసుకొని పనిచేస్తున్నాం. మేము ఆ రోజే మాట్లాడినాం, విద్యార్థి సంఘాలుగా మా ముందు తరం వాళ్ళు మేము ఆ రోజే ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మేము అన్నాం, మీరు సాధ్యమైతే ఆ కాలేజీలను హ్యాండ్ ఓవర్ చేసుకోండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు ప్రభుత్వ ఆధీనంలో ఆ విద్య అందించండి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏం జరుగుతుంది? ప్రైవేట్ కాలేజీలు పచ్చగా ఉంటున్నాయి. ఇలా విద్యార్థులకు 10,000 బిలో వాళ్ళకేమో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నావు, మిగిలిన వాళ్ళు మళ్ళీ ఫీజులు కట్టాలి. మరి ఫీజు రియంబర్స్మెంట్ పెంచవు. అదేవిధంగా వీళ్ళేమో ప్రైవేట్ కాలేజీలు ఇష్టం ఉన్నట్టు ఫీజులు పెంచుకుంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? విద్యార్థులు ఎక్కడి నుంచి కట్టాలి? ఇలా విద్యా వ్యవస్థలో సామాజిక అంతరాలను తొలగించాలనేటువంటి ఏదైతే మౌలిక సూత్రం ఉందో ఆ సూత్రం అనేది ఈరోజు దేశంలో మొత్తం కూడా అంతరాలను పెంచేటువంటి ఒక పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. మొత్తం బానిస విద్యా వ్యవస్థ కొనసాగే ఒక పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పాలసీలను ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం తీసుకొస్తుంది. అది ఇంకా విద్యా విధానాన్ని బాగు చేయడానికి వస్తుందంటారా? ఏమన్నా ఇబ్బంది దానివల్ల? విద్యా విధానానికి విద్యార్థులకు నష్టం ఏమైనా ఉంటుందా? జాతీయ విద్యా విధానం అనేది పూర్తిగా అశాస్త్రీయమైనది. ఈ వ్యవస్థను ఒక ఏదో పాతకాలంలో తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యవస్థ అది. జాతీయ విద్యా విధానం 2020 అనేటువంటి ఒక పాలసీని విద్యావేత్తల మధ్య, ప్రొఫెసర్స్ మధ్య, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మధ్య, స్టూడెంట్స్ మధ్యలో డిబేట్ చేసి ఒక పాలసీగా ప్రిపేర్ చేసింది కాదు అది. దాని సారాంశం ఏంటంటే అది ఒక రాజకీయ పార్టీకి, బీజేపీ అనే ఒక రాజకీయ పార్టీకి దాని భావజాలానికి అనుగుణంగా ఈ దేశంలో అఖండ హిందూ రాష్ట్ర అనే ఒక ఏర్పాటులో భాగంగా ఈరోజు భావాజాల రంగమైనటువంటి విద్యార్థి రంగాన్ని మొత్తం కూడా అటువైపు మరల్చేటువంటి ఒక పెద్ద ప్రయత్నంలో భాగంగానే ఇలా NEP 2020 తీసుకొస్తున్నారు. ఇది ఒకటైతే, రెండో విషయం ఏంటంటే ఇది మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న ప్రైవేట్ కాలేజెస్ను గవర్నమెంట్ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ, చిన్న చిన్న ప్రైవేట్ కాలేజీల వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ, ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ కంటే కూడా 100 రెట్లు శక్తివంతమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు, అదేవిధంగా కార్పొరేట్స్కు ఈ మొత్తం యొక్క విద్యా వ్యవస్థను కుళ్ళుగుత్తగా దారాదత్తం చేసేటువంటి ఒక పెద్ద పాలసీ అని దాంట్లో మనకు చెప్తా ఉన్నారు వాళ్ళు స్పష్టంగా. మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ పెడతాం మేము అంటున్నారు. మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్ పెడతాం, అదేవిధంగా మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ మెథడ్ తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఎవరికి ఉపయోగపడతాయి? అందులో అనేక రకమైనటువంటి సబ్జెక్ట్ కోర్సెస్ ఒకే చోట మేము అమ్ముతాం. మనం ఈరోజు కూరగాయల మార్కెట్లు, చిన్న చిన్న కూరగాయల మార్కెట్లు, రోడ్ల మీద అమ్మేటువంటి వాటిని, చిన్న చిన్న కూరగాయల షాప్స్, షెడ్స్ వేసుకుని అమ్మే వాటిని అన్ని కూడా రద్దు చేసి ఇలా రిలయన్స్ కూరగాయల మార్కెట్,
అట్లా ఏదైతే కనిపిస్తుందో ఒక పెద్ద షాపింగ్ మాల్ని అన్ని దొరుకుతాయి అన్నటువంటి ఒక పద్ధతి ఏదైతుందో అట్లా ఒక 100 ఎకరాల భూమి ప్రభుత్వం ఇస్తుంది. అందులో భాగంగానే కొంత ఆ వ్యవస్థ నడవడానికి డిపాజిట్గా ప్రభుత్వం నిధుల నుంచి కొంత డబ్బులు ఇస్తుంది. అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుంది. ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరై ఉంటారు ఈ దేశంలో అంటే ప్రధానంగా అవి నడిపించే శక్తి సామర్థ్యం ఎవరికి ఉంటుందంటే ఈరోజు రిలయన్స్, అంబానీ, అదానీ, జిందల్, మిట్టల్ ఇలాంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్తలకు ఆ మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్ నడిపేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందులో ఎవరు చదువుతారు? అందులో ఫీజుల నియంత్రణ ఎవరు చేస్తారు? ఫీజుల నియంత్రణ చేయడానికి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ఫీజుల నియంత్రణ చేసేయడానికి యూజీసీ ఆధ్వర్యంలో నడిపిస్తారు. అవి యూజీసీ ఆధ్వర్యంలో నడిపించినప్పుడు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి యూనివర్సిటీస్ అవి నడిచినప్పుడు అందులో పేద విద్యార్థులకు అవకాశం ఎక్కువ ఉంటుంది. పేద విద్యార్థులు డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకేమో లక్షల రూపాయలు ఎవరైతే ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళకి ఆ యూనివర్సిటీలలో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. ఆ కోర్సులు చదివేటువంటి అవకాశం ఉంటుంది. మనకు యునెస్కో చెప్తా ఉన్నది జనవరి 14న ఈ సంవత్సరాన్ని AI డేగా జరుపుతామని చెప్పేసి మాట్లాడుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేగా మాట్లాడతాం అంటున్నది. ఈ రోజు గ్రామీణ పరిస్థితుల్లో చూస్తే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ప్లాట్ఫామ్ మీద బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో చూసినట్లయితే బాలికలు చాలా మంది 10వ తరగతికి ముందే వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేటువంటి సందర్భం ఎప్పుడు అట్లాంటి వాళ్ళు ఈ అనేక మంది కూలీల పిల్లలు ఇలా విద్యా వ్యవస్థలకు ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆదివాసీ ప్రాంతాలలో ఇప్పటికీ విద్య సరిగా దక్కనటువంటి పరిస్థితి ఉన్నది. రేషనలైజేషన్ పేరు మీద అనేక స్కూల్స్ను మీరు క్లోజ్ చేసి మీరు అనేక మంది టీచర్ పోస్టులు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో విద్య కొనలేని ఒక పెద్ద అంగట్లో సరుకుగా మారినటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వెచ్చించి విద్యను కొనుక్కునేటువంటి ఒక వ్యక్తికి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీనాలు చేసేటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చేటువంటి ఒక బాలునికి విద్య ఈక్వల్ గా ఎట్లా అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఎన్ఈపీ ద్వారా. అంటే ఇది ఒక సామాజిక అంతరాలను తీవ్రతరం చేసేటువంటి పరిస్థితి తప్ప ఎన్ఈపీ అనేది ఎట్టి పరిస్థితుల్లో అందరికీ సమాన విద్య అందదు. అనేక సందర్భాల్లో కొఠారి కమిషన్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం మీరు తప్పకుండా ఒక 20% మీరు మీ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించండి. స్టేట్ గవర్నమెంట్ ఒక 30% మీరు మీ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించండి. విద్యను మొత్తం కూడా క్రమక్రమంగా ప్రైవేటైజేషన్ తగ్గించి కార్పొరేటైజేషన్ వ్యతిరేకిస్తూ క్రమక్రమంగా విద్యను ప్రభుత్వ మాధ్యమంలో నడిపండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మేము కూడా ఎన్నో సందర్భాలు చెప్తున్నాం, దేశ బడ్జెట్లో 50% విద్యా వైద్యాన్ని కేటాయించండి. దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశానికి దిక్సూచి విద్యారంగం నుంచే లాయర్లు వస్తారు, డాక్టర్లు వస్తారు, ఇంజనీర్లు వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, సైంటిస్టులు వస్తారు, ఈ దేశాన్ని అభివృద్ధి చెందిస్తారు. మనం చూసినాం ఇప్పుడు అమెరికా లాంటి, చైనా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, సూపర్ పవర్గా మారినాయని చెప్పేసి ఇండియాలో మీరే మాట్లాడతారు, ప్రధానమంత్రులు మంత్రులు మాట్లాడతారు. ఎట్లా అభివృద్ధి చెందినాయి అవన్నీ అభివృద్ధి చెందడానికి వాటి బడ్జెట్ కేటాయించిన వాళ్ళు. ఈవెన్ అమెరికా లాంటి చోట్ల కూడా ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థ నడుస్తున్నది 10th వరకు. కానీ మన దేశంలో చూస్తే, మన రాష్ట్రంలో చూస్తే ఒక్కొక్క విద్యా వ్యవస్థలో 6 లక్షల రూపాయలు ఒక ఫస్ట్ క్లాస్ చదవాలంటే 6 లక్షలు చదివేటువంటి విద్యార్థి, అదేవిధంగా మన విలేజ్ లో ఒక జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదివేటువంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసాన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఒక నియంత్రణ ఎక్కడున్నది ఈ ప్రభుత్వానికి? విద్యా వ్యవస్థ మీద నియంత్రణ లేదు, గాలి వదిలేసిండు. మేము అడుగుతున్నాం, ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్లు మేము విద్య అందిస్తామని చెప్పేసి వస్తున్నారు కదా ఈ రంగంలోకి. ఆ రంగంలోకి రానివ్వడమే ఈరోజు పెద్ద ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కారణం అయిపోయింది. మీరు విద్యా వ్యవస్థ ప్రజలకు అందిస్తామని వచ్చిన వాళ్ళు మీరు విద్యా వ్యవస్థ అందించండి. ఇంత ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? ఇన్ని ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? ఇలా వ్యాపారంగా మారింది కాబట్టి కదా ఇంత ఫీజులుగా పెంచులు. మేము కోర్సులు ఇస్తున్నాం, మేము తయారు చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు కదా. ప్రభుత్వం తయారు చేస్తుంది, మీరు ఇన్ని లక్షల రూపాయల ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? ఒకవైపు ఫీజులు పెంచదని గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్గా మీకు చెప్పినప్పుడు కూడా ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఫీజులు పెంచుతా ఉన్నారు. కనీసం ఆడ పేరెంట్స్ కమిటీస్ లేవు. అందుకే మేము అంటున్నాం, పేరెంట్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ అందరూ కలిసి కమిటీలుగా ఏర్పడి ఇక్కడ ఫీజుల నియంత్రణ చేయాలి. మొత్తం కూడా క్రమక్రమంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థలను వెనుక తీసుకోవాలి. విద్యను మొత్తం కూడా ప్రభుత్వ రంగంలో తీసుకురావాలి. ఈ ఎన్ఈపీలో ఇంకొక అంశం ఉన్నది, ఐఐటి మండి ఉంది. ఐఐటి మండిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? జ్యోతిష్యము, భగవద్గీతను పెడుతున్నారు. ఏం చేస్తారు ఈ జ్యోతిష్యం, భగవద్గీతం చదివి? రాకెట్ ఎట్లా పోద్దో కనుక్కుంటారా? లేకపోతే ఒక రోబోటిక్ సర్జన్, రోబోటిక్ టెక్నాలజీని ఇన్వైట్ చేసి ఒక రీసెర్చ్ చేసేటువంటి ప్రయత్నం ఉంటుందా భగవద్గీతలో? జ్యోతిష్యంలో ఏముంటుంది? ఏది తీసుకోపోతున్నారు ఈ సమాజాన్ని? ఇంకొకటి, ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అంటారు. డీమ్డ్ యూనివర్సిటీ అంటే మన తెలంగాణలో కూడా వచ్చినాయి. ఆరోరా వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీ పెట్టిళ్ళు, ఇక్ఫై వాళ్ళు పెట్టిళ్ళు, అదేవిధంగా చైతన్య వాళ్ళు పెట్టిళ్ళు, ఎస్ఆర్ వాళ్ళు పెట్టిళ్ళు. డీమ్డ్ యూనివర్సిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ఈపీ ఇంప్లిమెంటేషన్, అంతే. కాదు దీంట్లో నీకు ఫీజుల నియంత్రణ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. నువ్వు ఎంత ఫీజు పెట్టుకుంటే కంత, నువ్వు ఏ కోర్సు పెట్టుకుంటే కంత, నీ మీద అజమాయిషి ఇక్కడ అవకాశమే లేదు. ఇక్కడ కూడా ఇప్పుడు సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ఎన్ఈపీ ప్రోత్సహిస్తుంది. మనం ఏమంటున్నాం, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలంటున్నాం. ఎడ్యుకేషన్ అనేది ఆయా ప్రాంతాల నుంచి రావాలి. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి
ఆయా ప్రాంతాల యొక్క భౌగోళిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మనం ఇక్కడ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యా వ్యవస్థ ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు, వ్యక్తి యొక్క టాలెంట్స్ మల్టిపుల్గా డెవలప్ చేస్తూ ఇది సమాజానికి ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఈ విద్యా వ్యవస్థలో కానీ కాలేజీల్లో, యూనివర్సిటీలో ఉండే సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయడానికి గతంలో విద్యార్థి సంఘాలు ఉండేవి. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరిగేవి ప్రతి సంవత్సరం. నాయకులు, విద్యార్థుల నాయకుల వెంట నడిచేవాళ్ళు. చాలా యూనిటీ ఉండేది విద్యార్థుల మధ్య. ఏ దేని మీదైనా ఫైట్ చేసి సాధించేవాళ్ళు. దాదాపు కొన్నేళ్లుగా విద్యార్థి సంఘం ఎన్నికలు లేవు. దాని మీద మీరేమైనా కృషి చేస్తున్నారా? మేము చాలా సీరియస్గా దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీస్, అదేవిధంగా యూనివర్సిటీలలో ఒక కమిటీ ఏర్పడి మేము స్టేట్ యూనివర్సిటీలలో కూడా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ తోటి అన్ని విద్యార్థి సంఘాలుగా మేము ఎడ్యుకేటెడ్ సెమినార్స్ కండక్ట్ చేసినాం. అదేవిధంగా గవర్నమెంట్కు మేము వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా మేము మా పోరాటాలు కూడా ప్రతిసారి కొనసాగిస్తున్నాం. సో ఆయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఉండాలని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఉంటేనే వాళ్ళు ఈ దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం అవుతారు, ఈ దేశ ప్రజా సమస్యల్లో వాళ్ళు భాగమవుతారు, వాళ్ళు కూడా చట్టసభల్లోకి వస్తారు, వాళ్ళు కూడా అనేక విషయాలపై స్పందిస్తారు, ప్రభుత్వాలు నడిపిస్తారు, ప్రభుత్వాలు దారి తప్పినప్పుడు వాళ్ళు ఒక డైరెక్షన్ చేస్తారు, ప్రభుత్వాలతోటి వాళ్ళు కలిసి ముందుకు పోతారని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన సందర్భం ఉన్నది. ఇట్లాంటి సందర్భంలోనే మనం సెంట్రల్ యూనివర్సిటీ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో జేఎం లింగ్డో కమిషన్స్ అనేటువంటి ఒక రికమెండేషన్ చేసింది చిదంబరం గారు అన్నప్పుడు. ఆ రికమెండేషన్ సంబంధించి మా యూనివర్సిటీలో ఎలక్షన్స్ లేకుండా కూడా మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ అన్ని కలిపి కూడా లింగ్డో కమిషన్ రికమెండేషన్స్ అనేటువంటివి అన్సైంటిఫిక్ అని చెప్పేసి మేము వాటిని వ్యతిరేకించి కూడా ఉద్యమాలు చేసినాం. ఆ క్రమంలోనే మా స్టేట్ యూనివర్సిటీలో కూడా ఖచ్చితంగా మీరు ఎలక్షన్స్ నిర్వహించాలి. ఎలక్షన్ నిర్వహించడం ద్వారా ఉండేటువంటి లాభం ఏంటంటే, ఇప్పుడు ఒక ఈసీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో విద్యార్థి సంఘాల నుంచి గెలిచినటువంటి స్టూడెంట్ ప్రెసిడెంట్కు, ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ ఎలక్షన్లో గెలిచినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్కు ఉస్మాన్ యూనివర్సిటీ ఎలక్షన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక భాగస్వామి ఉంటాడు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భాగస్వామిగా ఉండి తను ఈ యూనివర్సిటీ అటానమస్ వ్యవస్థను కాపాడుతూ ఈ యూనివర్సిటీ సమస్యల పరిష్కారంలో తన వంతు విద్యార్థుల తరపున తను ఒక భాగస్వామ్య ప్రతినిధి ఉంటాడు. అనేక రకాల చర్చలకు అవకాశం ఉంటుంది, అనేక ప్రతిపాదనలు చేస్తాడు. విద్యార్థుల తరపున తను ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. అంటే యూనివర్సిటీ నడిపించే ఒక వైస్ ఛాన్సలర్కి ఎంతైతే బాధ్యత ఉంటుందో, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో విద్యార్థి సంఘ నాయకుని ఉన్నటువంటి, విద్యార్థి ప్రతినిధి ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకుని కూడా అంత బాధ్యత ఉంటుంది. అంటే యూనివర్సిటీని నడిపించడంలో అధ్యాపకులు, ప్రొఫెసర్లు, విద్యార్థుల యొక్క భాగస్వామ్యంతో విద్యా వ్యవస్థ ముందుకు పోతుంది. ఈ క్రమంలో కొన్ని పాలసీస్ వస్తాయి. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఈపీ పాలసీ వచ్చింది. ఎన్ఈపీ పాలసీకి వచ్చినప్పుడు సేఫ్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు ఈ పాలసీని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. తమిళనాడు లాంటి వాటి చోట్ల ప్రొఫెసర్స్, టీచర్స్, అదేవిధంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్స్ అందరూ కూడా ఒక కమిటీ ఏర్పడి మేము ఎన్ఈపీని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి, ఆ గవర్నమెంట్ కూడా ఎన్ఈపీని వ్యతిరేకిస్తామని చెప్పేసి మాట్లాడింది. అదేవిధంగా హిందీ భాషను మేము అన్ని రాష్ట్రాలపై రుద్దుదామని చెప్పేసి అమిత్ షా మాట్లాడినప్పుడు దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అక్కడ ఉద్యమాలు కొనసాగినాయి. మన రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఎలక్షన్స్ కొనసాగితే విద్యార్థి సంఘ నాయకునిగా తన యొక్క పాత్రను ఈ రాజకీయాల మీద, ఈ పాలసీస్ మీద ఏదైతే విద్యార్థులకు ఉపయోగపడుతో ఆ పాలసీ స్వాగతిస్తాం. విద్యార్థులకు ఉపయోగపడిన పాలసీస్ ఏవైతే ఉంటాయో ఆ పాలసీని వ్యతిరేకించే క్రమంలో ప్రభుత్వంతో నెగోషియేట్ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. విద్యార్థులు మొత్తం కూడా ఎడ్యుకేట్ చేసేటువంటి అవసరం ఉంటుంది. అదే క్రమంలో భాగంగా విద్యార్థి రాజకీయాలు ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చే క్రమంలో, ఈ దేశంలో అసమానతలను పారదోలే క్రమంలో, ఈ దేశంలో కుల వివక్షను పారదోలే క్రమంలో, ఈ దేశంలో రాజ్యాంగం ఏదైతే సూచించిందో దాంట్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద భావాలు ఏవైతున్నాయో వాటిని కాపాడే క్రమంలో విద్యార్థుల పాత్ర అమోఘమైనది. రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి బాధ్యత విద్యార్థుల భుజం మీద వేసుకున్నటువంటి అవకాశం ఉండే. అట్లాంటి అవకాశం లేకుండా మమ్మల్ని ఇలా ఎలక్షన్స్ లేకుండా, ఎలక్షన్స్లో చెప్తూ మేము ఈ దేశానికి ఏం అవసరం, ఈ దేశంలో ఎట్లాంటి విద్యా వ్యవస్థ ముందుకు పోవాలి, ఎట్లాంటి రాజకీయాలు ముందుకు పోవాలి, ఈ రాష్ట్రంలో ఎట్లాంటి సమస్యలని, ఎట్లా మనం విద్యార్థులను ప్రజలతో మమేకం కావాలి. ఎందుకంటే మేమందరం కూడా ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మేము చదువుకుంటూ ముందుకొచ్చి ఈ వాళ్ళ యొక్క కష్ట నష్టాల్లో భాగమైనటువంటి వాళ్ళం. వాళ్ళకి రేపు ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని ఆలోచించిన వాళ్ళం. వాళ్ళకి ఈ రాష్ట్రం ప్రజాస్వామీకరించబడితే అందరూ బాగుపడతారని ఆలోచించిన వాళ్ళం. ఈ రాష్ట్రాలను తీర్చిదిద్దే బాధ్యత మేము మీదేసుకున్న వాళ్ళం. విద్యార్థి సంఘ ఎలక్షన్ లేకుండా కూడా మేము ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ఈ రాష్ట్ర సాధనలో మా వంతుగా 1200 మంది విద్యార్థుల ప్రాణాలు మేము తృణప్రాయంగా ఈ రాష్ట్రం కోసం అర్పించడం జరిగింది. అయినా కూడా మనం అంచువేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. ఎవరైతే పెట్టుబడిదారులు, ఎవరైతే ఇలా డబ్బున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కులబలం, ధనబలం ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇవాళ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఈ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంది, వాళ్ళు అనేక విషయాలపై స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడతారు, సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తారు, సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారు. ఇలాంటి భయం ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు మా విద్యార్థి సంఘాల ఎన్నికలను
నిర్వహించకుండా పేరుకు చెప్తున్నారు, ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని మాట్లాడుతున్నారు. ఏదో కారణం చెప్తారు. ఎప్పుడో ఎన్టీఆర్ గవర్నమెంట్లో దేవేంద్ర యాదవ్ అంటే ఆయన మర్డర్ జరిగితే ఇప్పటికీ అదే కారణం నుంచి మీరు అంచివేయడం అనేది ఎంతవరకు సమంజసం అది? ఆ తర్వాత అనేక మరి మేము 1200 మంది విద్యార్థులు ఇలా ఈ ఉద్యమం ఏడ ముందు పోతో అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంచివేసిన సందర్భంలో ఉద్యమాన్ని ముందు తీసుకోపోవాలని శ్రీకాంతాచారి, యాదయ్య, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి ఎంతోమంది విద్యార్థులను లాఠీ తూటాలకు ఎదురొట్టినాం మేము. మా ఈపులన్నీ కూడా మూత మోగినాయి. జైల్లోకి పోయినాం, కేసుల పాలైనాం, వందలాది కేసులు ఒక్కొక్కరి మీద. అవన్నీ మీరు నిర్వహించాల్సిన పాత్ర మేము నిర్వహించి ఈరోజు రాష్ట్రాన్ని సాధించినాం. మరి ఇట్లాంటి ఒక ప్రజాస్వామిక అవకాశాన్ని, ప్రజాస్వామిక డిమాండ్ను మీరు విద్యార్థి సంఘాల ఎన్నికలు ఒక ప్రజాస్వామిక డిమాండ్. ఇది ఈ రాష్ట్రానికి సంబంధించినవి కాదు. మేము పాలస్తీనా గాజా యుద్ధం జరిగినప్పుడు కూడా మేము స్పందించినాం. అదేవిధంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కానీ ఇలా ఆదివాసులపై జరుగుతున్నటువంటి దాడికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. ఇవాళ దళితులపై దాడి జరుగుతుంటే వాటికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. అనేక సందర్భాల్లో మాకు ఒక అవకాశాలు లేకుండా ఇలా మా ఎన్నికల ద్వారా మేము చర్చించి ప్రభుత్వాల ముందు మా డిమాండ్లు పెట్టి పరిష్కరించే అవకాశం లేకుండా ఈరోజు మేము మా పోరాటాలు యూనివర్సిటీ నుంచి ఒక సెక్రటరీ వైపు ఈ ధర్నాలు, హర్తాలు ఇట్లాంటి చేసేటువంటి ప్రయత్నం మమ్మల్ని ఈ ప్రభుత్వాలు అనివార్యంగా నెట్టేసినాయి. మేము ఒక సీఎం తోటి కూర్చొని మాట్లాడే అవకాశం మాకు ఎందుకు లేదు? మేము ఒక యూనివర్సిటీలో ఎలక్షన్స్ పెట్టుకొని ఎలక్షన్స్లో ఒక ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము కూర్చొని ఈ యూనివర్సిటీలో ఈ సమస్యలు ఉన్నాయి, భూములు అన్యకాంతరం అవుతున్నాయి, భూములు మొత్తం కబ్జా గురవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం HCU చూసినాం. HCUలో 1973లో HCU ఏర్పడ్డప్పుడు ఆడ గుర్బఖ్ష్ సింగ్ అనేటువంటి ఒక వైస్ ఛాన్సలర్ తను 2200 ఎకరాలు మనకు ఈ యూనివర్సిటీకి అవసరం ఉంది, 800 ఎకరాలు ఉంటే సరిపోతుందా, 2200 ఎకరాలు ఎందుకు అని చెప్పేసి అప్పుడు మాట్లాడినప్పుడు లేదు ఇది భవిష్యత్ తరాల దృష్ట్యా ఇంత భూమి అవసరం ఉంటుందని చెప్పేసి తను మాట్లాడడం ద్వారా అప్పుడు 2200 ఎకరాలు సాధించుకున్నట్టు ఆ భూమికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అదేవిధంగా లీడ్ అనేది తీసుకోలేదు. సరే ఇదే అదునుగా చూసి అప్పుడు వచ్చినట్టు సర్ఫే కాస్ట్ భూములు అన్ని ఇవన్నీ కూడా నిజాం ప్రభుత్వంలో వచ్చినటువంటి భూములు అవన్నీ ఎక్కువ మనకు ప్రభుత్వ భూమి ఉన్నదంటే ఈ రాజధాని హైదరాబాద్. అందుకోసమే ఈ హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఈ రాజధాని నడిపోతున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో భూములు అప్పనంగా 400 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అక్కడ యూనివర్సిటీ ఎలక్షన్ బాడీ ఉంది, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి పోరాటం చేసి ఈ భూమి మా భావితరాలకు అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ చెట్లను కొట్టేయద్దు, మీరు ఈ జీవావరణం దెబ్బతీయద్దని చెప్పేసి వాళ్ళు మాట్లాడి ఇది ఆక్సిజన్ లాంటిది యూనివర్సిటీ అని చెప్పేసి మాట్లాడి వాళ్ళు పోరాటం చేసి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యూనివర్సిటీలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు దేశంలో నెంబర్ 1 అన్నటువంటి యూనివర్సిటీని కాపాడుకోవడంలో భాగంగా వాళ్ళు పోరాటం చేసిండ్రు. ఆ యూనివర్సిటీని పరిరక్షించులు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్ను ఆలోచన చేసింది, స్టే విధించింది, ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టి వేసింది. ఎంతమంది పోలీసు బలగాలను ఉపయోగించినా కూడా అక్కడ ఒక స్టూడెంట్ యూనియన్ నడుస్తుంది, అక్కడ ఒక స్టూడెంట్ చైతన్యం నడుస్తుంది. మేమేం చెప్తా ఉన్నాం అంటే ఈరోజు యూనివర్సిటీలో భూములు అనేకాంతం అవుతున్నాయి, మేము ఎవరితో చెప్పుకోవాలి? ఎవరు మాట్లాడతలేరు. ప్రపంచంలో చూడండి మీరు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి 8000 ఎకరాలు ఉన్నది, హార్వర్డ్ యూనివర్సిటీకి 5000 ఎకరాలు ఉన్నది, ఇలా ఉస్మాన్ యూనివర్సిటీకి 2000 ఎకరాలు ఉండే, మొత్తం కబ్జా అవుతున్నది. ఆ యూనివర్సిటీ చుట్టూ ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు క్రమంగా యూనివర్సిటీ లోపలికి వస్తున్నారు. ఏమున్నది అంటే కేసులు పెట్టుకుంటా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి. అదే యూనివర్సిటీ విద్యార్థుల సంఘ నాయకులు యాక్టివ్గా ఉంటే మా పైన ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎట్లయిందంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక ఆర్ట్స్ కాలేజీ, ఒక సైన్స్ కాలేజీ ఏదైతే ఒక డిపార్ట్మెంట్స్ అయినాయో ఇలా పోలీస్ స్టేషన్ ఒక డిపార్ట్మెంట్ అయితే రెగ్యులర్గా మమ్మల్ని తీసుకోకపోవడం. ఎప్పుడు చూసినా విద్యార్థులు అందులో ఉంటారు. ఏదో ఒక డిపార్ట్మెంట్ మీద విద్యార్థులు పోరాటం చేస్తే వీసీని అడిగితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అక్కడ ఒక డిపార్ట్మెంట్ నడిచినట్టే అనిపిస్తుంది. అంటున్నారు మా పేరెంట్స్ అప్పుడప్పుడు యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఇదే డిపార్ట్మెంట్ అంటున్నారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పాలా, మేము జువాలజీ డిపార్ట్మెంట్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పాలా. ఉద్యమ కాలంలో దాదాపు రోజు అరెస్టులు జరిగేవి, ఇలాగే ఉండేది. చాలా కేసులు పెట్టారు కదా. ఏ ప్రజాస్వామ్యం కోసం అయితే తెలంగాణ ఉద్యమం నడిచి తెలంగాణ ఏర్పడిందో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుందా? కేసులు, అట్లాంటి కేసులు ఉద్యమం తర్వాత లేవా? ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పాత సమైక్యాంధ్ర ప్రభుత్వం కొనసాగించారంటే కొనసాగిస్తుందా? పాత సమైక్యాంధ్ర ప్రభుత్వం కంటే ఈ ఏర్పరచుకున్న తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని విద్యార్థుల మీద అమలు చేసింది. తెలంగాణ కోసం వేలాది లక్షలాది మందిని మేము ఏకం చేసి విద్యార్థులు మొత్తం కూడా ఏక గొంతుకగా ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్ర వహించింది. ఆ క్రమంలో రాజకీయ పార్టీలను, ఉద్యమ సంస్థలను, ప్రజా సంఘాలను అన్నింటినీ ఏకం చేసి ఒకే తాటిన మన ఉద్యమాన్ని ముందు తీసుకుపోస్తూ మిలియన్ మార్చిని, సాగరహారాన్ని, అసెంబ్లీ ముట్టడిని, నిరాహార దీక్షలను ఎన్నో పోరాటాలు కొనసాగించింది. ఎక్కడ చూసినా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం. మేము పాదయాత్ర చేస్తే పాదాలకు పుండ్లైనాయి అని చెప్పేసి మా మీద పాలు పోసి వీరతిలకం దిద్దులు ఈ తెలంగాణ తల్లి ఈ ప్రజలంతా కూడా ఇలా ప్రజలకు ఆకాంక్షలకు నాయకత్వం వహిస్తూ మేము ముందుకు వచ్చి
మేము ఒక డిమాండ్, మాకు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు కదా అయ్యా, అది నెరవేర్చండి అని అడిగితే ఎక్కడ లేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నా కూడా కేసే. మేము ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ చేయండి అన్నా కూడా అరెస్టే. మేము తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కరించండి అన్నా కూడా జైలే. ఇక మరి ఎక్కడి ప్రజాస్వామ్యం? మీరు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన మీ హామీలే అమలు చేయాలంటే అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికి కూడా ఒక 13,000 ఉద్యోగాలు భర్తీ చేసింది, అన్ని పాత నోటిఫికేషన్లే. ఈ 13,000 ఉద్యోగాలు తప్ప నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేసినావు? రేవంత్ రెడ్డి అన్నాడు, నేను ఛాలెంజ్ చేస్తున్నా 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాను. ఏది లెక్కది చూపించండి మా ముందు. మేము సవాల్ విసురుతున్నాం, మేము ఛాలెంజ్కి సిద్ధమైనాం. నువ్వు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినావు రేవంత్ రెడ్డి? మా కళ్ళ ముందు చూపించు. కేవలం డిఎస్సి నోటిఫికేషన్ వేసినావు, స్టాఫ్ నర్సింగ్ నోటిఫికేషన్ వేసినావు, ఇంకేం నోటిఫికేషన్ వేసినావు నీ ప్రభుత్వంలో కొత్తగా? 2 లక్షల ఉద్యోగాలు అంటే కదా, ఇక్కడ దాదాపు 20 లక్షలకు పైగా నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది వాళ్ళకి తినడానికి తిండి కూడా లేకుండా అనేక మంది ఇలా చదువుకుంటున్నారు లైబ్రరీలలో. మీరు ఏది గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు 2 సార్లు రద్దని 3వ సారి నువ్వు ఏదో నిర్వహించినావు. మరి నియామకాలు ఏంటి? ఇలా ఎంతో మంది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాని విద్యార్థులకు వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకోలేరు, జాబ్లో చేయాలంటే వాళ్ళకు ఒక పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించవు. ఆచార్యుల పోస్టులు, యూనివర్సిటీల పోస్టులు భర్తీ చేయమంటే పోస్టులు భర్తీ చేస్తామంటాడు. ఏ రకంగా 249 పోస్టులు భర్తీ చేస్తా ఉంటాడు ఉస్మాన్ యూనివర్సిటీ. 1000 పోస్టులు, 1000 కోట్ల బడ్జెట్ అవసరం ఉంది ఉస్మాన్ యూనివర్సిటీకి. 100 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన యూనివర్సిటీ, NAC A++ గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీ. అంటే ఆ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఆ NAC A++ గుర్తింపిస్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ లేరు, ఎవరు చెప్పాలి మరి వాళ్ళ పాఠాలు? అంటే మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు బీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్ కానీ ఇప్పుడు కానీ అంటున్నారు, కానీ పోలీసు ఉద్యోగాలు బాగానే భర్తీ చేస్తున్నారు కదా. అవును, మేము ఈ విషయంపై చాలా స్పష్టత ఉన్నాం. రాజ్యాంగం అమలవుతుంది అంటే ఎక్కడంటే అనేక రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డా కూడా వాళ్ళ అధికారంలోకి రావడానికి ఒక రాజ్యాంగం ఉపయోగపడుతుంది. రెండోది, పోలీస్ రిక్రూట్మెంట్లు, మిలిటరీ రిక్రూట్మెంట్లు చేసుకొని రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నారు. ఈ 2 విషయాల్లో రాజ్యాంగం ఈ దేశంలో అమలవుతుంది. మిగిలిన అన్ని విషయాల్లో అంచువేత మాత్రమే కొనసాగుతుంది. ఎక్కడ రాజ్యాంగం లేదు, ఎక్కడ ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో. ఈ 2 విషయాల్లో ఒక ప్రభుత్వం ఏర్పడడానికి అది మద్యపానమో, కులబలమో, లేకపోతే డబ్బుల నోట్ల కట్టలను పంపిణీ చేయడమో, ఎలక్షన్ కమిషన్ కూడా మ్యానిపులేట్ చేయడమో, ఏదో చేసి ఒక ప్రక్రియ కొనసాగి ఆ రాజ్యాంగబద్ధ ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. రెండోది, ఈ పోలీసు మిలిటరీ బలగాలను బలోపేతం చేసి వాళ్ళను పనిచేయించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 అంగాలు తప్ప ఈ దేశంలో ఏ అంగంలో ప్రజాస్వామ్యం, ఏ అంగంలో రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంది? అందుకోసమే వాళ్ళు ఇలా SI, PC, కానిస్టేబుల్ లాంటి పోస్టులు విరివిగా వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? ఒక 10 నిమిషాలు పోలీసు వ్యవస్థ స్తబ్దంగా ఉంటే ఈ ప్రభుత్వాలు నడుస్తాయా? ఈ ప్రభుత్వాల యొక్క అంతఃసారమేందో ఈ ప్రజలకు తెలియదా? ఏ ఆకాంక్షలను ఇవ్వాలి? ఇన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఏ ఆకాంక్షలను ఇవ్వాలి పోరాడకుండా ప్రజలు సాధించుకున్నారు? పోరాడుతూనే కదా ప్రజలు సాధించుకున్నది. ఆ పోరాటాలను అంచివేయడం కోసమే కదా ఇలా మిలిటరీ కానీ, ఇలా పారామిలిటరీ కానీ, ఇలా పోలీసు వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వాలకు అండగా ఉండి ప్రభుత్వాలను రక్షిస్తున్నాయి. అవి లేకుంటే, అవి రాజ్యంలో భాగమే, రాజ్యంలో భాగమైనటువంటి అంగాలే. ఈ అంగాలు లేకపోతే ఈ ప్రభుత్వాలు నిలబడనటువంటి విషయం వాడికి తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన ఒక రక్షణ వలయాన్ని వాళ్ళు బలోపేతం చేసుకుంటున్న సందర్భం. దేశంలో ప్రజాస్వామ్యం అనేది శాంతి భద్రత సమస్య అయిపోయింది. ప్రజాస్వామ్యం అనేది ఆర్థిక రాజకీయ సమస్య కాదు, ప్రజల యొక్క జీవన విధానం కాదు. అసలు ప్రజాస్వామ్యమే సమస్య అయిపోయిందని. ప్రజాస్వామ్యం అనేది శాంతి భద్రత సమస్యగానే చూస్తున్నారు, అమలుపరచడంగా కాదు. అంతే. సరే, ఇప్పుడు మిగతా ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి చాలా కాలంగా మీరు పోరాడుతున్నారు. ఏది ఉద్యోగాలు భర్తీ కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావాలని. అట్లనే అనేక సమస్యలు ఉన్నాయి, హాస్టల్ సమస్యలు కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ సమస్యలు. ఇవి నేను చదువుకున్నప్పటి నుంచి కూడా వింటున్నా, కానీ అప్పుడు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగేవి. గవర్నమెంట్ ఎంతో కొంత ముందుకు వచ్చి ఏదో కొద్దిగానే చేసేవి. ఇంకోటి ముఖ్యమైన విషయం, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి అసలు సమస్యలు పరిష్కరించడానికి కానీ విద్యార్థులతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు సమస్యలు పరిష్కారం కావట్లేదు అంటున్నారు మీరు. రాజకీయ నాయకులు ఒక్కళ్ళు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి అడుగు పెట్టడానికి సాహసించట్లేదు. ఏంటి కారణం ఇది? ఇక్కడ కారణం ఏంటంటే విద్యార్థుల చైతన్యాన్ని చూసి రాజకీయ నాయకులు భయపడుతున్నారు అనేది చాలా స్పష్టం. మేము స్వాగతిస్తున్నాం, ముఖ్యమంత్రి గారు మా యూనివర్సిటీకి రండి, ఉప ముఖ్యమంత్రి గారు మా యూనివర్సిటీకి రండి. ఈరోజు ఎవరైతే మంత్రులుగా, ఎమ్మెల్సీగా ఉన్నవారో అంతా కూడా విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి, విద్యార్థి పోరాటాల నుంచి ఎదిగి వచ్చి ఈరోజు కొంతమంది దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నా స్కూలు ABVP, నా కాలేజీ TDP, నేను ఉద్యోగం చేసేది కాంగ్రెస్ అని మాట్లాడింది. సరే, వాళ్ళు కూడా విద్యార్థి రంగ రాజకీయాల నుంచి వచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం మన పట్టి విక్రమార్క గారు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళు విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిండు. కోదండరామ్ సార్ ఒక ప్రొఫెసర్ నుంచి వచ్చిండు. సీతక్క గారు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో PhD చేసిండు రీసెంట్గా.
లాలో చదివిళ్ళు. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చాలా మంది ఉన్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, అదేవిధంగా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేమేమంటున్నాం అంటే మీరు రండి, మీరు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల మధ్యలోకి రండి, మా సమస్యలు తెలుసుకోండి, మాకు కావాల్సిన బడ్జెట్ ఎంత, మనం విద్యారంగాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోతాం, మీతో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు మా సమస్యలను పరిష్కరించడానికి మీరు సిద్ధంగా లేరు. అందుకోసమే మీరు భయపడి మా యూనివర్సిటీలోకి వస్తలేరు. అంటే అంతకుముందు కేసీఆర్ కూడా రాలే, అంత ఎందుకు భయపెడుతున్నారు మీరు అసలు వాళ్ళని? మేము చైతన్యవంతమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక పాలసీ తీసుకొస్తే ఆ పాలసీలో ఉన్నటువంటి లోటుపాట్లు మేము ఎప్పటికప్పుడు విప్పు చెప్పడానికి, ప్రజల మధ్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అదే పాలసీలో విద్యార్థులకు, మెజారిటీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందంటే ఆ పాలసీలను స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కూడా పోయి మొన్న టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ కమిటీ వీళ్ళంతా కూడా సీఎం గారితో ఒక రివ్యూ మీటింగ్లో పాల్గొన్నప్పుడు కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మేము మా ఫీజులు పెంచుకుంటాం, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, మాకు జీతాలకు సరిపోతలేవు అని చెప్పేసి మేము ఫీజులు పెంచుకుంటాం అని చెప్పేసి మాట్లాడినప్పుడు సీఎం గారు సీరియస్ అయింది. అరే మీరు ఫీజులు పెంచుకోకుండా ఇప్పటికే చాలా ఫీజులు పెంచుకున్నారు, మీరు ఫీజులు పెంచితే మంచిగా ఉండదు, మేము మీ తోగా కట్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి. అది ఇట్లాంటి ఒక పాలసీ వేసినప్పుడు విసివి సార్ వేసిన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడంటే మేము కాలేజీలు నెక్స్ట్ ఏ రకంగా విభజిస్తాం, ఏ గ్రేడ్ కాలేజీలు కొన్ని, బి గ్రేడ్ కాలేజీలు కొన్ని, సి గ్రేడ్ కాలేజీలు కొన్ని అని చెప్పేసి మేము విభజిస్తాం రేపు భవిష్యత్తులో అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు అది ఏ రకమైనటువంటి సంకేతాన్ని సూచిస్తుంది ఈ ప్రజలకు, ఈ విద్యార్థులకు? ఇట్లాంటి మేము అర్థం చేసుకుంటాం ఈ పాలసీ రాంగు. ఏ అంటే డబ్బున్న వాళ్ళకు ఏ పాలసీ, బి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు, సి అంటే ఇక లేదు, అంటే నీ జీవితంలో నువ్వు గింతే పో. వాడు మనం ఇప్పుడైతే మనం ఏదైతే మాట్లాడుకుంటాం, వీడు థర్డ్ క్లాస్ మెంటాలిటీ, సెకండ్ క్లాస్ అంటే ఇట్లా మమ్మల్ని ఒక క్లాస్గా డివైడ్ చేసి ఏదైతే ఒక మధ్య యుగాలలో ఒక వ్యవస్థను ఏదైతే కొంత కులాల వైజ్గా లేకపోతే వర్గాల వైజ్గా ఏదైతే విభజించాలో అట్లాంటి అంటే మన పనుల రీత్యా, చదువు రీత్యా ఆ విధంగా విభజించే ఒక ప్రయత్నంగా ఏబిసి అనేటువంటి తీసుకొస్తారట. ఎంత దుర్మార్గం ఇది, ఎంత అన్యాయం ఇది, ఎంత అశాస్త్రీయం ఇది. ఇట్లాంటి పాలసీలు తీసుకొచ్చినప్పుడు మేము అర్థం చేసుకుని వెంటనే ఇది తప్పు అని చెప్పేసి మేము మాట్లాడతాం కాబట్టి వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉస్మానియా స్టూడెంట్స్ కొంతమంది, మిగతా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఎమ్మెల్యేలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు, వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు యూనివర్సిటీని. అంటే మంత్రులు కాలేకపోయినారు అనుకుంటా, ఒక్కరు కూడా మంత్రులు కాలేదు. ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే బాహుబలి సినిమాలో బాహుబలి కట్టప్పలు ఎక్కున్నది మా విద్యార్థి నాయకుల పరిస్థితి. ఎస్ఎస్ రాజమౌళి గారు చూసిన బాహుబలి సినిమాలో ఈ అమరేంద్ర బాహుబలికి నేను కట్టప్పనున్నా అన్నట్టుగానే ఉన్నది కథ. ఇప్పుడు ఏంటంటే విద్యార్థి నాయకులు చట్టసభల్లోకి వెళ్ళి అక్కడ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ప్రధానంగా మనం ఏ పునాది నుంచి వచ్చినామో ఆ బేస్ని మర్చిపోకుండా, ఆ మూలాన్ని మర్చిపోకుండా ఆ విద్యార్థుల గురించి ముఖ్యమంత్రులతోటి కానీ, సంబంధిత విద్యాశాఖ మంత్రులతోటి కానీ మనం మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే మా ప్రతినిధి చట్టసభలో పోతే మాకు ఉపయోగం ఉన్నటువంటి విషయాన్ని మేము ఫీల్ అవుతాం. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ముఖ్యమంత్రి మీద ఇక్కడ విద్యార్థులు ప్రశ్నించినప్పుడు, పోరాడినప్పుడు కౌంటర్ చేయడానికి మేము ముందుకొచ్చి మీరు కేటీఆర్ ఒక మాట అన్నా బాగుండదు, లేకపోతే కేసీఆర్ అన్నా బాగుండదు, ఇలా రేవంత్ రెడ్డి అన్నా బాగుండదు, ఇలా బీజేపీ రామచంద్రరావు అన్నా బాగుండదు, ఇట్లా మాట్లాడితే ఏం ప్రయోజనం? ఎటువైంది మీ చైతన్యం? ఎవరి కోసం ఈ తెలంగాణ? ఎవరి ప్రతినిధులు అందులోకి పోయినావు? ఎవరిని కాపాడడానికి నువ్వు అక్కడ ముందుకు ఆ చట్టసభలో ఉంటున్నావు? అంటే నీ ఒక్కరికి బాగుపడితే సరిపోతుందా? ఈ తెలంగాణ విద్యార్థులంతా బాగుపడ్డేటేనా? నువ్వు మంత్రి పోయి, నువ్వు ఎమ్మెల్యే పోయి మా గురించి మాట్లాడినప్పుడు నువ్వు మంత్రి అయ్యే లాభం, నువ్వు ఎమ్మెల్యే అయ్యే లాభం? యూనివర్సిటీ నేర్పిన చైతన్యం అదేనా? యూనివర్సిటీ ఆ రోజు ఏం మాట్లాడినాం మనం యూనివర్సిటీలో? శ్రీకాంతాచారి మీద ప్రమాణం చేసి ఏం మాట్లాడినాం? వేణుగోపాల్ రెడ్డి మీద ప్రమాణం చేసి ఏం మాట్లాడినాం? ఈ తెలంగాణ సాధించి విద్యా వ్యవస్థను బాగుపరుస్తామని మాట్లాడినాం, రైతు కూళ్ళకు అండగా నిలబడతామని మాట్లాడినాం, మత వివక్ష కుల వివక్ష ఉండదని మాట్లాడినాం. ఇలా మరి నువ్వు చట్టసభలో అడుగుపెట్టి నువ్వు దురబానిసగా మారితే ఎవరి కోసం పనిచేసినాను నువ్వు? ఇలా విద్యార్థి నాయకులు, రాజకీయ నాయకుల కాళ్ళ కాడ పడి తిరగకండి. మీరు యూనివర్సిటీని బాగుపరుచుకుంటే మనమే నాయకులు అవుతాం. యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహిస్తే మనమే నాయకులు అవుతాం. మనం ఈ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఈ ప్రభుత్వాలను నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎమ్మెల్యే పదవి 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. ఎంపీ పదవి 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. కానీ సమాజాన్ని ఎవరు ప్రజాస్వామీకరించాలి? ఒక ఇంటెలెక్చువల్ సెక్షన్ కదా బయటకు రావాల్సింది. సమాజంలో ఒక సమస్య వచ్చింది, తాగునీటి సమస్య వచ్చింది, పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఒక ఎకనామిక్ స్టూడెంట్ ఒక సమస్యను ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి సంబంధాల మీద రీసెర్చ్ చేయాలి, వ్యవసాయ సంబంధాల మీద రీసెర్చ్ చేయాలి, ఎట్లాంటి ఆర్థిక వ్యవస్థను మనం ముందుకు తీసుకురావాలనే విషయాన్ని ప్రభుత్వం తెలియజేయాలి. ప్రభుత్వం దారి తప్పినప్పుడు మనం మాట్లాడాలి. వ్యవసాయ సంబంధం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఈ 3 రంగాల్లో ఉన్నటువంటి మౌలిక సంబంధాలు ఏంటి, ఇంటర్లింక్ సంబంధాలు ఏంటి, వాటిని అర్థం చేసుకుంటే ప్రభుత్వాలు ఏ రంగం అభివృద్ధి కోసం ఏ రంగాన్ని నాశనం చేస్తుంది, ఇలా రైతు ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి, అదొక ఎకనామిక్ స్టూడెంట్ బాధ్యత. ఒక పొలిటికల్ సైన్స్ నుంచి వచ్చినట్టు ఒక విద్యార్థి నాయకుడు నువ్వు చట్టసభలో పోయినప్పుడు ఈ దేశంలో ఒక ఏ వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి, ఏ కుల రాజకీయాలు నడుస్తున్నాయి, ఏ కమ్యూనల్ వైలెన్స్ ఎందుకు పెరిగిపోతుంది, అసహనం ఎందుకు పెరిగిపోతుంది,
కులకోట్లాలు ఎందుకు పెరిగిపోతున్నాయి, మహిళలపై అత్యాచారాలు ఎందుకు పెరిగిపోతున్నాయి, ఇట్లాంటి వాటిని రిప్రజెంటేషన్ చేస్తూ నువ్వు డెమోక్రటైజ్ చేయాలి సొసైటీని, సెక్యులర్ భావజాలను ప్రచారం చేయాలి. ఇది కదా ఈ యొక్క ఇంటలెక్చువల్ సెక్షన్ రావాలి కదా. భాషను భావజాలానికి అంకితం చేస్తూ భాషా ప్రయోగాలు జరగాలి, ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ, మరాఠీలో కానీ. సైన్స్లో అనేక రీసెర్చ్ రావాలి. ఆ రీసెర్చ్, ఒక వ్యక్తి రీసెర్చ్ అనేది ఆ సమాజానికి మొత్తం కూడా, అతని టాలెంట్స్ అనేది సమాజానికి మొత్తం కూడా ఉపయోగపడాలి. ఒక వ్యక్తి కార్ల్ మార్క్స్ ఒక మాట అంటాడు, ఒక వ్యక్తి సమాజంలో ఒకే పని చేస్తే తను బానిసగా మారినట్టే. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో రకరకాల పనులు చేస్తూ ఆ పనులన్నింటినీ కూడా ఒక సమిష్టి విధానంలో ఈ సమాజం కోసం ఉపయోగించినప్పుడే తన చదువుకు ఒక అర్థం ఉందని చెప్పేసి మాట్లాడతాడు. అట్లాంటి ఒక ఇంటలెక్చువల్ సెక్షన్ ఇలా ప్రొడ్యూస్ చేయాలి, లీడర్షిప్ ప్రొడ్యూస్ చేయాలి. యూనివర్సిటీ నుంచే కదా ఇలా కేసీఆర్ అయినా నేను తెలుగు యూనివర్సిటీ అని చెప్తాడు, ఇంతమంది పివి నరసింహారావు కూడా నేను ఉస్మాన్ యూనివర్సిటీ అని చెప్తాడు. సరే వాళ్ళు ఏ రకమైన కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి, లేకపోతే ఇలా విప్లవోద్యమంలో ఇలా మనం ఆర్ఈసీలో అయినటువంటి నంబర్ల కేశవరావు కానీ, ఆజాద్ కానీ, లేకపోతే ఎంబీబీఎస్ మన గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ డాక్టర్లు, అదేవిధంగా విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్ళు కానీ, సీతారాం యేచూరి కానీ సిపిఎం నుంచి, వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిండ్రు? విద్యార్థి రంగ రాజకీయాల నుంచి వచ్చిండ్రు. ఈ దేశాన్ని మారుద్దామని వచ్చిండు. అయితే ఇట్లా ఈ దేశాన్ని మారుస్తామని వచ్చి ఆ రాజకీయాలను ప్రభావితం చేసి, ఆ రాజకీయాలతోటి సమాజాన్ని ప్రభావితం ఎక్కడ చేస్తారో ఈ తెలంగాణలో చేసినాం, దేశంలో అనేక సమస్యలు మేము చేసినాం. మణిపూర్లో దాడులు జరిగితే మనం మాట్లాడినాం. 1200 మంది అమ్మాయిలను ఆర్ట్స్ కాలేజ్ ముందు తీసుకొచ్చి మేము ర్యాలీ చేసినాం. మణిపూర్లో ఒక మహిళ మీద దాడి జరిగితే ఈ దేశంలో మాకేం సంబంధం లేదన్నట్టుగా రాజకీయ పార్టీ కార్యకర్తలంతా స్తబ్దంగా ఉంటే, యూనివర్సిటీలు స్తబ్దంగా ఎప్పుడు లేవు. ఇలా ఆదివాసుల మీద కగారు యుద్ధం జరిగితే యూనివర్సిటీలు ఎప్పుడు స్తబ్దంగా లేవు. ఆదివాసులను కాపాడుకోవాలి. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అంటే ఆదివాసీల హక్కులు, పేసా చట్టం, అటవీ పరిరక్షణ చట్టం, ఈ చట్టాలను రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టాలను మీరు ఉల్లంఘించద్దు అని చెప్పేసి, జీవించే హక్కు ఆర్టికల్ 21 ఉల్లంఘించద్దు అని చెప్పేసి మేము పోరాటం చేసినాం. బాల కార్మిక వ్యవస్థ ఉన్నది, అది రైట్ టు ఎడ్యుకేషన్ వైలేట్ చేస్తున్నట్టు అని చెప్పేసి మేము బాల కార్మిక వ్యవస్థ ఉన్నది అని చెప్పేసి మాట్లాడినాం. ఇవన్నీ మా పాఠ్యాంశాల్లో భాగం. ఒక తత్వశాస్త్రం చదివే విద్యార్థి అంబేద్కర్ గురించి చదువుతాడు, మార్క్స్ గురించి చదువుతాడు, మావో గురించి చదువుతాడు, పూలే గురించి చదువుతాడు. ఇలా పూలే పోరాటం మాకు ఒక పాఠ్యాంశంగా ఉన్నది. హంటర్ కమిషన్కి అందరికీ విద్య కావాలని చెప్పేసి మాట్లాడాడు. సావిత్రిబాయి పూలే ఉంది, తన మీద బురద నీళ్ళు చల్లినా కూడా ఇంకో చీర పట్టుకొని పోయి తను మహిళలకు విద్యా బోధన చేసింది. మహిళలకు విద్యా గురువుగా తను మేము ప్రచారం చేస్తున్నాం. ఇలా మన మూలాలలో ఏవైతే పుక్కిటి పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆ చదువులు మనకు అవసరం లేదు. ఏవైతే మూఢ విశ్వాసాలు ఉన్నాయో విశ్వాసాల ఆధారంగా చదువు కొనసాగదు. ఇలా ఎన్ఈపీ అంటున్నాం కదా, ఎన్ఈపీలో భగవద్గీత, పునర్జన్మలో నువ్వు ఏమైతే ఎందుకు ఈ ప్రభుత్వాలకు పునర్జన్మలో ఏమైంది అనేది ముఖ్యమా? కర్మ సిద్ధాంతం థియరీ ప్రాక్టీస్ ముఖ్యమా? డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం వద్దంటారు. భగత్ సింగ్ ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో తన ప్రాణత్యాగం చేసిండు. భగత్ సింగ్ చరిత్ర తీసేస్తామంటారు. వాళ్ళ యొక్క భావజాలాన్ని ప్రచారం చేసే హెడ్గేవారు చరిత్రను పెడతామంటారు. సావర్కర్ చరిత్రను పెడతామంటారు. సావర్కర్ ఏం మాట్లాడిండు? ఈ దేశంలో మహిళా అత్యాచారాలు జరుగుతుంటే అత్యాచారం అనేది ఒక వెపన్గా పనిచేస్తుంది, మనకు మన భావజాలం తీసుకుపోయడం మాట్లాడతారు. నలుగురు కార్పొరేట్లు మనం పెంచి పోషించుకుంటే ఈ దేశాన్ని 100 సంవత్సరాలు మనం కాపాడుకోవచ్చు అని మాట్లాడతారు. ప్రతి ఒక్క హిందువు మనం మిలిటరైజేషన్ అయి ఉండాలని చెప్పేసి మాట్లాడతారు. ఇట్లాంటి విషయాలు మనం ప్రచారం చేసుకునేది. ఈ దేశం ఏ ఒక్క మతానిది కాదు, ఏ ఒక్క కులానిది కాదు. ఈ దేశం లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర స్ఫూర్తిని కలిగినటువంటి దేశం. ఈ దేశంలో ఒక రాజ్యాంగం నడుస్తుంది. రాజ్యాంగాన్ని అతీతంగా మనం ఈ ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పుడు విద్యార్థులు ఒక పోరాటం చేస్తారు. విద్యార్థులు పోరాటం ద్వారా ఈ ప్రభుత్వాలను సరిదిద్దారు. అట్లాంటి బాధ్యతాయుతమైన కర్తవ్యాల విద్యార్థుల మీద ఉన్నది. అట్లాంటి ప్రయత్నంలో మేము ముందుకు వస్తుంటే తీవ్రమైన అణచివేతలు. అందుకే కదా మా మీద ఉపా కేసులు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక 20 మంది విద్యార్థుల మీద ఒక్కొక్కరి మీద 6 నుంచి 7 ఉపా కేసులు. నా మీద స్వయంగా 2 ఉపా కేసులు. ఎందుకు ఉపా కేసులు పెట్టిళ్ళు? మేము ఏం చేసినామని ఉపా కేసులు? ప్రజాస్వామ్యం కోసం ప్రశ్నిస్తే మా మీద ఊపా కేసులు. ఏదో డేగలాగా వచ్చి మమ్మల్ని పట్టుకపోయి ఏదో పోలీస్ స్టేషన్లో బంధించి జైళ్ళల్లో అర్ధరాత్రులు వేసుడు, ఇల్లీగల్ డిటెన్షన్స్, ఇల్లీగల్ అరెస్ట్, మమ్మల్ని ఒక 10 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరగడం. మేమంతా కూడా ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ము. మా అమ్మానులంతా కూడా కష్టపడి కూలీనాలు చేసి మమ్మల్ని చదువుల కోసం పంపించిండు. మేము ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలకు, వాటికి ఉన్నటువంటి సమస్యలకు మూలాలేంటి అనేటువంటి వెతికి మేము పరిష్కరించుకుంటున్నాం. మాకు ఇంత భూమి ఉంటే నేను ఇంత చదువుకు వస్తాం, భూమి లేకపోతే ఆడ పశువులకు వస్తాం, కొంత మాకు భూమి కావాలని చెప్పేసి అడిగినాం. పోరాడే వాళ్ళు మా తల్లిదండ్రులకు పోరాడుతున్నారు, రైతులకు గిట్టుబాటు ధరలు కావాలని. ఆ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ నడుపుకుంటున్న 18 నెలలు మన రైతులు పోరాటం చేస్తే మేము విద్యార్థులకు మద్దతు ఇచ్చినాం. కార్పొరేట్ రైతు దోపిడీ చట్టాలను, ఈ కార్పొరేట్ వ్యవస్థకు, ఈ మొత్తం కూడా భూములు పంటను వాళ్ళకు అప్పయిపోయేటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం. ఎక్కడ ఏ పంట పడినా కూడా ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే అది క్రమక్రమంగా అంబానీ అదన వాళ్ళకు ఆ భూములను అమ్ముకున్నట్లు ఒక ప్రయత్నం చేసే ప్రయత్నం. విపత్తులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే మీరు పంట పండించాలంటే ఆ చట్టాలను మేము శాస్త్రీయంగా అధ్యయనం చేసినాం. ఆ రైతుల బాధలు తెలుసుకున్నాం. మీరు అవిగా చేయాల్సింది మొదటగా గిట్టుబాటు ధర అందియండి. అదేవిధంగా మొదటగా వాళ్ళకు
ఎరువులు, వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని ఒక సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, ఈ భూమిని వినాశనం చేసిన పద్ధతులు వద్దని చెప్పేసి రైతులతో కలిసి మేము ఆ పోరాటంలో భాగమైన కేంద్ర ప్రభుత్వం నిజంగానే వెనుక తీసుకున్నది. మేము ఏం కోరుకుంటున్నాం, ఇది కార్పొరేట్ ఇండియా కాదు, ఇది ప్రజాస్వామిక భారతదేశం. ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కార్పొరేట్ల కోసం మీరు ఈ విద్యార్థులను, రైతులను, కార్మికులను మీరంతా కూడా ఒక అణచివేసే పద్ధతులు వదిలేయాలని చెప్పేసి మేము యూనివర్సిటీలో పోరాటం చేస్తున్నాం. అది మా పాఠ్యాంశాలలో భాగమే. అది మావో ఫిలాసఫీ ఉంది, మాకు మార్క్స్ ఫిలాసఫీ ఉంది, అంబేద్కర్ ఫిలాసఫీ ఉంది, పూలే ఫిలాసఫీ ఉంది. అదేవిధంగా మేము వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఆర్థిక శాస్త్రంలో తెలుగులో భాషను భావాజాలంతో పాత భాష ఉంటుంది, మధ్యయుగాల నాటి భాష ఉంటుంది, ఆ పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలు ఇప్పుడు ఉపయోగపడినప్పుడు ఇప్పుడు ఈ సమాజానికి ఏ భాష అయితే ఉపయోగపడుతుందో ఆ భాషను మేము ఆ భావాజాలకు అనుగుణంగా మేము ప్రజాసంకరించే క్రమంలో భాగంగా ఈ భాషలో మార్పులను తీసుకొస్తాం. మన పాఠ్యాంశాలలో కూడా పాత భావజాలాలు అవసరం లేదు, నూతన భావజాలాలు కావాలి, నూతన శాస్త్ర సాంకేతిక విధానాలు కావాలి. అవి మేము కోరుకుంటున్నాం. అవి సమాజానికి అందరికీ చెందాలనేటువంటి విషయాన్ని మేము కోరుకుంటున్నాం. శ్రమను గౌరవించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ద్రౌపది అనేటువంటి ఒక నాటకం సంబంధించిన ఒక పుస్తకం అయితే దాన్ని తొలగిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాఠ్యాంశాన్ని ఢిల్లీ యూనివర్సిటీ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ నుంచి తొలగిస్తారు. డార్విన్ సిద్ధాంతాన్ని తొలగిస్తారు. ఏం జరుగుతుంది ఈ దేశంలో అసలు? అంటే సైంటిఫిక్ అప్రోచ్ అనేది అవసరం లేదు. సైంటిఫిక్ అప్రోచ్ అవసరం లేకపోతే ఈ దేశం ఎడిపోతుంది. ఎట్లా ఈరోజు మనం ఎట్లా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల మధ్యలోకి పోయి అక్కడ ఏం ఖనిజ సంపద ఉంది అనేది కూడా మనం ఇలా కనుక్కుంటున్నాం. ఎలా ఉపయోగించుకోవచ్చు అక్కడటువంటి గ్రహాంతరాలలో పోయి కూడా మనం అనేక ప్రయోగాలు చేస్తున్నాం. సునీతా విలియమ్స్ అక్కడ కొన్ని రోజులుగా ఆ గ్రహాల మీద గడిపించినటువంటి సందర్భం ఉన్నది. ఇంత టెక్నాలజీ మనం సాధిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మన దేశంలో మాత్రం మనం పాతకాల భావజాలకు పోదాం, ఇది భారతీయ ప్రాచీన చరిత్ర, సంస్కృతి అని చెప్పేసి మాట్లాడితే, చరిత్ర అంటే నిజంగా చరిత్ర చెప్పండి. మీరు బుద్ధుని చరిత్ర చెప్పరే, లోకాయుతుల చరిత్ర చెప్పరే, చార్వాకుల చరిత్ర చెప్పరే, అంబేద్కర్ చరిత్ర చెప్పరే, పూలే చరిత్ర చెప్పరే. ఇవ్వద్దు. భగవద్గీత, రామాయణ, మహాభారతం ఇవే విద్య అంటే ఎట్లా? ఓకే ఆజాద్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మాట్లాడేందుకు. మీరు కోరుకుంటున్న శాస్త్రీయ విద్యా విధానం మీరు పోరాడి సాధించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.